ఆరాధించే బిడ్డవైతే నీ పక్షంగా ప్రభు వ్యాజ్యం ఆడతాడు. మరణమా, రోగమా, వ్యాధుల, బాధల, కష్టాల, కన్నీటి లోయల ముట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నా బిడ్డను నేను విమోచించుకుంటున్నాను. హల్లెలూయా. అలా విమోచించాడు కాబట్టే 2021 సంవత్సరం మార్చి నెల 14వ తారీఖు వరకు నువ్వు ఇంకా బ్రతుకున్నావు. మరి ప్రతి వారం వాక్యాల ద్వారాగా మేము దీవించబడుతున్నాము. మరి అద్భుతమైన పరిశుద్ధాత్మ సంచారం అనుభవిస్తున్నాము. మరి అనేకులు కొత్త వాళ్ళు వచ్చి కూడా మరి దేవుడిని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మా గౌరవం చెప్పగా నాకు సంతోషంగా ఉంది. చాలా శక్తివంతమైన వాక్యం మేము విన్నాము. మంచి ఆరాధన, దేవుడు మంచి సంఘాన్ని మాకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎటువంటి ప్రాంతానికి చెందిన వారైనా కావచ్చు, నీవు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే నీవు ఆయనకి బిడ్డవయ్యావు. హల్లెలూయా. నీ గతం అక్కర్లేదు, నువ్వు ఆయన విశ్వాసం ఉంచితే నువ్వు ఆయన కుటుంబంలో సభ్యుడివే. మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి ఆదివారము మీరు ఆరాధనకి వస్తూ ఉండండి, దేవుని మహిమపరచండి. ఆదివారం ఆరాధన మానకూడదు, దేవుని మందిరంలో ఉండాలి. మేలు పొందుతున్నామంటే దేవుని కృపనే. మేము ఇల్లు ఉన్నామంటే అక్క ద్వారా, అన్న ద్వారానే మేము చాలా మేలు పొందుతున్నాము. ఇంకా మేము విశ్వాసంలో మేము పెరగాలి. ఈరోజు చెప్పిన వర్తమానంలో కాలేబ్ అన్న చాలా వివరంగా కానాన్ స్త్రీ గురించి చెప్పారు. ఆ కానాన్ స్త్రీ అన్య స్త్రీ అయినప్పటికీ తనలో ఉన్న విశ్వాసం ఎలా అయితే కనపరుచుకుని తన కుమార్తెను స్వస్థపరుచుకుందో అలాంటి గొప్ప విశ్వాసం మాలో కూడా ఒక నిరీక్షణ కలిగించింది అన్నవాక్యం.